హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇక్కడ ఉన్నటువంటి ఎరకల కుటుంబాలకు సంబంధించి ఒకసారి వాళ్ళ జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నా పేరు కూరాకుల పోషమ్మ. ఎరకలోళ్ళం మేము. ఈ 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను. నా తెలివికి వచ్చినప్పటి నుంచి ఏమి చేసినా కానీ మాది ఏమీ ఫలం లేదు, ఇలం లేదు. ఏమి బతకడం వేస్ట్, బతుకుతున్నాము. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంత డ్యూటీ చేసుకొని బతకాలంటే వీలైతలేదు. మంచిగా ఇంత ఉద్యోగాలు నేర్వాలే, చేయాలి, దొరుకుతలేవు. పనులు చేస్తామంటే కూడా దొరుకుతలేవు. మేము ఈ పని చేసుకొని బతుకుదామంటే కూడా ఈ బరిగ కూడా దొరుకుతలేదు. మాకు గిరాకీ కూడా వస్తలేదు. ఏం బతుకు తెరువే లేదు మాకు. చేసుకుందామంటే పింఛన్లు కూడా ఇస్తలేరు మాకు. ఏదో ఏదో 6 కిలోల బియ్యం వస్తున్నాయి, 2000 రూపాయలు వస్తున్నాయి. ఇక వీటి మీదనే బతుకుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం అడుగుతున్నావమ్మా? నీకేం కావాలి? నాకేం కావాలి? ఇంత పింఛన్ కావాలి అంటున్నా నేను. ఇంత వస్తే బతుకుతా అని అనుకుంటున్నా. నా మనమలకు కూడా డ్యూటీలు దొరకాలి అని అనుకుంటున్నా. బతుకు లేదు, ఏం లేదు. చదువుకొని కూడా వేస్ట్ అవుతారు, చదువుకుంటారు, వేస్ట్గా బతుకుతారు. కూలిగాయకులు కూడా దొరుకుతలేదు. మాకు ఏమి లేదు, లాస్ట్కి ఏమి లేదు. ఏం అల్తలేని బట్టిగానే కూర్చుంటున్నా. ఏం గిరాకీ లేదు, ఏం లేదు. బరిగా దొరుకుతలేదు. అప్పుడు గివే ఎరకల పని చేసుకొని బతుకుతుంటి. గివే గంపలు తట్టలు అల్లుతుంటుంది, కూరగాయల గంపలు అల్లుతుంటివి. ఇక ఇప్పుడు ఏ గిరాకీ లేదు. అంతా అది ప్లాస్టిక్ మొదలయ్యింది. ఏ గిరాకీ వస్తలేదు మాకు. నా పేరు మల్లేశయ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 50 ఏళ్ళకి దిగి వస్తుంది. 30-40 ఏళ్ళు అవుతుంది. ఇదే ఉక్తి మాదిగా. మాకు ఇక లోన్లు లేవు, ఏం లేవు. చదువుకున్న పిల్లలు ఇక అన్నీ చేస్తా. బుట్టలు, కూరగాయ బుట్టలు అన్నీ. అప్పుడు అన్ని అంబడి తట్టలు, గింబడి తట్టలు ఉండే. అప్పుడు ఎత్తుకపోతురు, ఇప్పుడు ఎవరు ఎత్తుకపోతురు. అన్నీ తయారు చేస్తామా. చేపలు కూడా వెళ్తారా? చేపలు అల్లం. అన్ని బుట్టలు అల్లుడే. ఇక మాది బుట్టలు అల్లుడే, చేపలు అల్లం. ఇప్పుడు ఏడు అమ్ముడు పోతున్నాయి. ఇప్పుడు ఇట్నే ఇక కొంచెం 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 అన్ని కవర్లు అవి ఇవి ఇక మా బతికి ఆగం అయిపోయింది. ఇప్పుడు ఇక కవర్లు అయినాక మరి ఇక మేము చేస్తారు. మా పిల్లలు కూడా చేస్తారు. ఇక పిల్లలకు కూడా ఇప్పుడు పనులు లేకుండా అయిపోయాయి, ఏం లేకుండా అయిపోయాయి. మరి ఇక ఉద్యోగాలు ఇస్తాయని ఉద్యోగాలు రాకపోయా, పోరగాళ్ళకు ఏది రాకపోయా. ఇప్పుడు ప్రభుత్వాన్ని నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు? మాకు ఈ బుట్టల మీద లోన్, అప్పుడు లోన్ ఇస్తారు, ఇప్పుడు ఇస్తలేరు. ఆ లోన్ ఇవ్వాలి. పింఛన్ రాయాలి. మాకు ఓ 10,000 పింఛన్ రాస్తే పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే బతకగలుగుతాం మేము. అర్తివాన్లం. ఇక మా కుల వ్యక్తి అప్పుడు నడిచినప్పుడు జర అటో ఇటో బతికినాం, ఆడుకొని తిన్నాం. ఇప్పుడు ఏది లేకుండా కదా సార్. మరి ఇక వాళ్ళు ఒకటి ఇక ఇంటి మీదకి వెళ్ళి కరెంట్ తీయలు ఉన్నాయి. ఆ కరెంట్ తీయలు ఎంతో మంది తీస్తున్నారు, ఇంతవరకు తీస్తలేరు. నా 1 ఇళ్ళ మీదకి లేవు, 4 ఇళ్ళ మీదకి ఉన్నాయి. ముఖ్యమంత్రులు కూడా వచ్చిపోయి, మల్లారెడ్డి కూడా వచ్చిపోయా. మల్లారెడ్డి కూడా తీయకపోయా. చూసి ఫోటోలు తీసుకుపోయా, ఇంతవరకు తీయకపోయి. మేము ఇల్లు కట్టక ముందు నుంచి ఉంది. అడిగినాం, గిట్నే తీస్తాం అంటారు, తీస్తలేరు. ఎవరు వచ్చినా తీస్తాం, ఎవరు వచ్చినా ఇలా ఓట్లు అప్పుడే తీస్తామంటారు. ఓట్లు వెళ్ళిపోయినా కదా ఉట్టిదే. ఇక అది తెగిపోతే పుట్టుకున్న ఇల్లే కాలిపోతే చచ్చిపోతాం. రోడ్డు పొడితే వేయమని చెప్పినాం, రోడ్డు పొడితే కూడా వేయలేరు. పేరు కృష్ణ. మా నాయన పేరు రామయ్య, మా అమ్మ పేరు ఎల్లమ్మ. మేము చిన్నగా ఉన్నప్పటి గవర్నమెంట్ మాకు ఏం సొత్తు చెందలేదు. మా గ్రామ సర్పంచులు కూడా మాకు ఏం మేలు చేస్తలేరు. అందరికీ ఓట్లు వేస్తున్నాము, అందరిని గెలిపిస్తున్నాము, రాజకీయ మంత్రులను గెలిపిస్తున్నాము, సర్పంచులను గెలిపిస్తున్నాము. మేము చాలా బీద పరిస్థితిలో ఉన్నాము. మా గవర్నమెంట్ నుంచి సాయం ఏమీ అందలేదు. పింఛన్ లేదు, నాకు ఇప్పుడు కూడా పింఛన్ రాయలేదు. మా అమ్మ నాయన కూడా పింఛన్ లేదు. మా అమ్మ నాయన చనిపోయారు. మేము అన్నదమ్ములం 5గురం, అక్కజలను 4. అక్కజలను 2 ఉన్నారు, అన్నదమ్ములం 2 ఉన్నాం. అందరు చనిపోయారు. పెద్ద అన్న నడిపని అందరు చనిపోయారు. మా పరిస్థితి బాగాలేదు. చాలా చిన్నప్పటి నుంచి చాలా ఘోరంగా బతుకుతున్నాం మేము.
మేము ఎన్నిసార్లు అడిగినా సర్పంచ్ని అడిగినా కానీ మాకు లోన్లు రాయమని చెప్పి మేము పందులకు ఆసుకుంటామని చెప్తే లోన్లు రాయమంటే మీకు లోన్ లేవు, మీకు ఏది అడిగినా మీకు లోన్ లేవు అని చెప్పి చాలా ఇబ్బందులు పెడతారు మా సర్పంచులు. ఈ ఓట్లకైతే వస్తారు, మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం చెందాలంటే మేము పందులకు ఆసుకుంటాం, కొనుక్కొచ్చుకొని పందుల దుడ్డు పెట్టుకొని పందులకు ఆసుకుంటాం అని చెప్పి అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని. ఒక 3 లక్షలు 2 లక్షలు మాకు సాయం చేస్తే మేము దాని మీద బతుకుదెరువు ఉంటుంది మాకు. అట్లనే బరిగ తెచ్చుకొని గంపలు కూడా అల్లుకుంటాం మేము. ఇప్పటి వరకు నేను మేస్త్రి పని చేస్తున్నా, నాకు కాళ్ళు నొప్పులు అయినాయి, మేస్త్రి పని చేయని కూడా నాకు వీలైతలేదు, చేతన అయితలేదు. నా పిల్లలు పెళ్ళికి ఉన్నారు, పెళ్లి చేద్దామన్నా మాత్రం రూపాయి లేకుండా పరిస్థితి బాగాలేదు మాది. మాది ఉద్యమారి. నేను ఇప్పుడు ఈ గంపలు అల్లుకోబట్టి మస్తు రోజులు అవుతుంది. మా తాతలు మా ముత్తాతలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు బంద్ అయ్యి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి బంద్ అయ్యింది. అంత ముందుకు చేసుకున్నాము. ఇది కొనుక్కొచ్చుకోవాలి, బరిగే చాలా దూరం నుంచి కొనుక్కొచ్చుకోవాలి. 20-30 వేలు అవుతాయి, ఖర్చుతోటి 50,000 దాకా అవుతాయి. తెచ్చుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అల్లుకుంటాం మేము. అసొంటిది ఇప్పుడు గిరాయికి కూడా లేకుండా అయ్యింది. ఇప్పుడు కవర్లు అయినాయి, సంచులు అయినాయి, డబ్బాలు అయినాయి, అవి అయ్యి ప్లాస్టిక్ అయ్యి ఇక బంద్ అయింది మొత్తం. ఇక బంద్ అయితే కూలి లేక కష్టపడకట కంపెనీల పొంటి కూలి పనికి అట్లా పోతున్నాము. కేశారు ఇప్పుడు ఏదన్నా మీరు మా కులానికి ఏదన్నా మీరు చేస్తారా అని మేము ఆశపడుతున్నాము. ఫస్ట్ మా కులానికి, మా ఎరక కులానికి, మా దేశానికి, రాజానికి ఆశపడుతున్నాము. యవనస్తులలో కూడా మరి చదువుకోలేక చాలా జాబులల్లో డ్యూటీలకు పోక కంపెనీలలో పోంటి పోయి తెల్లందాకా పొద్దుందాకా కష్టపడుతురు. వాళ్ళకు కూడా జీతం సరిపోతలేదు, చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తలేవు. ఇప్పుడు లంచం ఇస్తేనే ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదన్నా మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డిని మేము కోరుకుంటున్నాము, మీరు సాయం చేయండి. ఇక మీరు ఏం చేస్తారో మాకు చేయాలని కోరుకుంటున్నాం. మాకేం రాలే, ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు, మాకు ఇల్లు కూడా లేదు. ఇది ఒకటే ఉంది ఇల్లు. ఇది మా అత్త పేరు మీద మా మామ పేరు మీద వచ్చిన ఇల్లు. మా అత్తమ్మకు కూడా పింఛని సరిగ్గా లేదు, కాలు చేసినాం, మాకు రాలేదు. ఇక మళ్ళీ అప్లై చేసినామని ఇక అది ఏమో ఇక చేస్తామో అని అంటారు. ఇక మాకు ఏ స్కీమ్ రాలేదు. ఏదైనా కంపెనీ అసంటుంది, ఏమన్నా ఆటో అన్నా లేకపోతే షాప్ అన్నా ఏదైనా పెట్టుకోరా అని ఏది రాలేదు. గవర్నమెంట్ సొమ్మే మాకేం తెలియదు. ఇంతవరకు మా పిల్లలు చదువుకున్నప్పటి నుంచి స్కాలర్షిప్ కూడా తెలియదు, వాళ్ళకు స్కాలర్షిప్ కూడా రాలేదు. ఇక అదే అని ఏమన్నా బిజినెస్ పెడదామంటే మహిళా సంఘంలో పెడితే కూడా మహిళా సంఘం కూడా మాకు ₹1,00,000 2 లక్షలు వస్తే ఏదన్నా రొట్టెల బిజినెస్, లేకపోతే ఇంత దుకాణం బిజినెస్, లేకపోతే ఇంత కంపెనీ ఏదన్నా వ్యాపారములుగా ఏదన్నా ఒకటి వ్యాపారం చేసుకొని బతుకుదామన్నా కూడా ఏం రాలేదు, పెట్టినా కూడా ఏం రాలేదు. ఇక వాళ్ళకు రానియర్ ఉన్నోళ్ళే చేసుకోబట్టి, లేని వాళ్ళకి ఏంది ఇప్పుడు జాగా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళకే పైసలు పడబట్టి. ఇక మాకేముంది ఏం లేదు, ఇక చేసుకుంటే కూలి లేకపోతే లేదు. ఇక మా అత్త మా మామ కూడా మా మామ ఉన్నప్పుడు ఇంత గంపలు బరిగా అక్కడ దేశం నుంచి కొనుక్కొస్తుండే, 50-60 వేలు పెట్టి కొనుక్కొస్తుండే. ఇక మా అత్తమ్మ కూర్చొని మేము అలుకుందుము. ఇప్పుడు అవి ప్లాస్టిక్ అయినాయి, కవర్లు అయినాయి, ఎవరు కొంటలేరు, ఆ డబ్బాలలోనే వేసుకొని పోతురు. ఇప్పుడు కొనుక్కొచ్చుకొని 50-60 వేలు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా కూడా సప్పో చేసి తెచ్చుకుంటే మళ్ళీ అప్పు కట్టాలి నాయే. ఇంత గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇస్తే లోన్ లాగా ఇస్తే కట్టుకుంటానికి 10 లక్షల దాకా 20 లక్షల దాకా కులానికి మాకు అందరికీ సాయం అన్నట్టు ఉంటుంది అని ఆశపడుతున్నాము. నా పేరు ముత్యాలు, అంగడి ముత్యాలు ఎరకల. మా జీవన ఉపాధి గురించి గవర్నమెంటు మాకు ఎలాంటి ఉపాధి లేదు కాబట్టి ఉపాధి హామీ పథకంలో కూడా మా కులవృత్తిని వాడుకోవాలని వాళ్ళు ప్లాస్టిక్ గంపలు తెచ్చుకుంటారు కాబట్టి మా కులవృత్తి కూడా అంతరించిపోతుంది. కాబట్టి అందులో కూడా మాకు భాగస్వామ్యం చేసి మా వల్ల మా గంపలు తీసుకొని ఒక ఉపాధి హామీ పథకంలో చేసినట్టయితే మాకు కొంచెం ఉపాధి కలుగుతుంది. దానివల్ల కూడా మేము మా జీవన ఉపాధి బాగుపడదామని ఆశిస్తున్నాం. మా తాతలు ముత్తాతల అప్పటి నుంచి కూడా మేము ఇదే వృత్తి చేసుకొని బద్దెరు సాగించుతున్నాం. అలాంటిది కూడా ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ వల్ల మా జీవితాలే అంధకారం అయిపోయినాయి. దాన్ని కూడా ఆలోచన చేసుకొని మాకు సంబంధించిన మా కులవృత్తులని కొంచెం అభివృద్ధి చేసేటట్టుగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకునేటట్టుగా
చేసినట్టుంటే మేము కూడా కొంచెం ముందుకు బతాం. ముందు మా తాతలు ముత్తాతలు పందరం దాదేది, ఊర్లలో గంపలు ఇచ్చేది, బావులకి ఇచ్చేది, దూప గంపలు ఇచ్చేది. అన్ని విధాల మా వృత్తి లేకుండా ఏ పని కూడా సాగలేదు. అప్పుడు బావులు తోడాలన్నా, చెరువులు వేయాలన్నా, ఆనకట్టలు వేయాలన్నా, కోపులు తీయాలన్నా, రోడ్లు వేయాలన్నా మా తాతల ముత్తాతల అప్పటి నుంచి మొత్తము గంపలతోటే ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ప్లాస్టిక్ గంపలు వచ్చినాక మాత్రం ఒకటి స్థితిగత అప్పుడు మేము బాగుపడాలంటే ఇవన్నీ మాకు పూర్వము మేము ఎట్లయితే బతికినామో ఇప్పుడు ఆ స్థితికి మాకు రావాలని గవర్నమెంట్ మాకు ఆదుకుంటుందని. మరి ఒక్కటి మాకు ఎలాంటి భూములు లేవు, మొత్తం మేము కూడా కూలి చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూలి చేసుకునే బతున్నాం కాబట్టి మాకు కొంచెము మా పిల్లలు మేము మా కులవృత్తి వల్ల బతకాలంటే కులవృత్తి కూడా సరిపోకుండా మేము సరిపోదు. మా జాతికి మొత్తానికి ఎక్కడ ఎంక్వైరీ చేసినా కానీ మా జాతికి ఎక్కడ భూములు ఉండవు, అడవులే మాకు దిక్కు. కాబట్టి మాకు కొంచెం భూములు కూడా చూపెట్టి వాళ్ళకు జీవితాధారం పెట్టగలరని మేము కోరుకుంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి మాకు. కానీ ఇప్పుడు బరిగ దొరకక మా గంపలు ఎవరు కొంటలేరు. ప్లాస్టిక్ గంపలు వచ్చినప్పటి నుంచి మా గంపలు కొనక ఇవి ఎవరు కొంటలేరు. కొనక ఇప్పుడు అల్లుడు లేక కూలినాలు పోతున్నాం మేము. మాకు అప్పట్లాగా మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చూపిస్తే మేము మా వ్యక్తి మేము చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఇది ఎవరు కొంటలేరు కదా, కొనక కూలినాలు చేసుకొని బతుకుతున్నాం. అంతే. మాకు జాగా లేదు, భూమి లేవు, మంచి ఇండ్లు లేవు, ఏది లేదు. ఏదో కష్టం చేసుకోవాలి. పందులను చాదుకుందామంటే కూడా జాగా లేదు మాకు. ఏదైనా ఒక చెడ్డ వేసుకొని పందులను తీసుకొని చాదుకుందామంటే కూడా ఏం మాకు జాగా లేదు. మాకు మా కుల వ్యక్తికి మాకు ఏదైనా సాయం చేస్తే మేము కూడా బాగుపడతాం. నా పేరు కృష్ణ, మా నాయన పేరు పోచయ్య, మాది క్యాస్ట్ ఎరకల. ఈ లక్ష్మీపురం గ్రామం మాది. బుడితలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మాది. మా తండ్రులు మా తాతలు కూడా మాది కులవృత్తి బుట్టలు అల్లుకోవడం, బుట్టలు అమ్మడం, తర్వాత ఈ జీవనోపాధి గడపడం. రాను రాను ప్రభుత్వంలో ఇప్పుడు అడవులలో అడవులు లేవు, అడవులు కంప్లీట్గా ఆగిపోయినాయి. మరి మన జీవనోపాధి కూడా స్తంభించింది. ఇలా కులవృత్తి ఏంటంటే బుట్టలు అల్లుకోవడం. మరి అడవులే లేనప్పుడు బరిగ దొరికినప్పుడు మాకు జీవనోపాధి స్తంభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మా కులవృత్తిలో పందులు గాయడం, పందులు అమ్ముకోవడం. పందుల వలన అనేకమైన వ్యాధులు కలుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆ పందులను కూడా నిషేధించారు. అక్కడ కూడా మా కులవృత్తికి దెబ్బతిన్నది. ఇంకా వేరే కులవృత్తులు కూడా మనం తీసుకున్నట్టయితే మంగళులు కానీ, చాకరులు కానీ, వేరే కులవృత్తుల వాళ్ళకు ప్రభుత్వం అనేక రకాలుగా ఉదాహరణకు ఒక మంగళ షాప్ ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, సీట్స్ ఇప్పించేసి, అంటే కుర్చీలు ఇప్పించేసి వాళ్ళకు అనేకమైన లావాదేవీలు కల్పిస్తుంది ప్రభుత్వం. మరి చాకలి వాళ్ళకు కూడా అట్లా రజత వాళ్ళు ఉన్నారు. ఒక చెరులో వాళ్ళకు ఒక రూమ్స్ కట్టించి ఇంకా అనేక రకమైన సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తుంది. అన్ని కులస్తులకు ప్రభుత్వం అనేక రకాలుగా సదుపాయాలు అందించింది. కానీ కేవలము ఎరకల వాళ్ళకి ఎక్కడ ఏ సదుపాయం లేదు. అసలు ఈ ఎరకల వాళ్ళు ఉన్నారా లేరు అనేటువంటిది ప్రభుత్వ దృష్టిలో ఉన్నారో లేరు కూడా మాకు అర్థమవుతలేదు. కనుక దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరకల వాళ్ళు అంటే గిరిజనులు, కొండ ప్రాంతాల్లో జీవించేటువంటి వాళ్ళ జీవనోపాధి ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి అనేకమైన సదుపాయాలు కలిగిస్తారని ప్రభుత్వం వారిని మరీ మేము ఆశిస్తున్నాం. ఇంకా మాకు పింఛన్ అయితే అవుతుంది. ఇప్పుడు జనరేషన్లో పిల్లలు చదువుకొని ఉద్యోగస్తులు చేయడం ఇప్పుడు జరుగుతుంది. అసలు మాకు విద్యనే లేదు. విద్య ఇప్పుడు మేము సంపాదించుకున్నాం, కష్టపడి మేము సంపాదించుకుంటాం తప్ప ప్రభుత్వం వాళ్ళు కూడా ఏ రకమైన సదుపాయాలు మాకు అందిస్తలేరు. మా కులవృత్తి రోజు రోజుకు అంతరించిపోతుంది, మాయమైపోతుంది. కనుక కులవృత్తి చేసుకుందామంటే అడవులు లేవు, బరిగ దొరకదు, మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలలో గంపలు వస్తున్నాయి, అలాంటిది కలుగుతుంది. కనుక ప్రభుత్వం వాళ్ళు చాలా దూరదృష్టిగా ఆలోచించి ఈ గిరిజనులు ఉన్నటువంటి ఒక భాష కూడా లేదు మాకు, ఒక భాషకు మాకు లిపి కూడా లేదు. ఒక రకంగా కాదు, అనేక రకాల కూడా మాకు సదుపాయాలు లేవు. మరి ప్రభుత్వం మరి చాలా ఆలోచించి ఈ మీడియా మా ముందుకు వచ్చి మా బాధలు, మా అవస్థలు, మాకున్నటువంటి తబ్బిబ్బులను కూడా ఈ మీడియా ద్వారా మాకు ప్రభుత్వ దృష్టికి అందించినందుకు వారికి మేము మీడియా తరపున వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఏ ఊరిలో చూడండి ఎరకల వాళ్ళు చాలా దూరం, అంటే ఊరికి దూరంగా ఉంచారు. వాస్తవానికి ఇప్పుడు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ కులాలకు ఏదైతే ఉందో ఈ శూద్ర జాతి అని చాలా దూరంగా ఉంచినటువంటి వాళ్ళు ఇప్పుడు చదువుకొని
చదువుకొని ముందుకు వస్తుంటే తప్ప వాస్తవానికి వీళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ఉన్న మన మినిస్టర్ వాళ్ళు అందరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వీళ్ళకి ఒక లిపి లేదని, భాష లేదని, వీళ్ళు ఈ రకంగా జీవిస్తున్న చాలా దూరంగా ఉంచినటువంటి వాళ్ళు. మేము స్వయంగా కష్టపడి మేము ముందుకు ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాం కనుక మీరు మరి ప్రభుత్వం ఏ స్కీమ్లు అయితే అందిస్తుందో ఎవరెవరికి ఇప్పుడు రచిత వాళ్ళకు కానీ మరి మంగళ వాళ్ళకు కానీ ఇతర కులస్తులకు వాళ్ళకి ఏదైతే సదుపాయాలు అందిస్తున్నారో మాకు కూడా అన్ని రకాలుగా భూముల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ. నా పేరు ముత్యాలు. ముత్యాలమ్మనా? ముత్యాలే. ముత్యాలు. ఇప్పుడు మీరు ఈ వృత్తిని అవలంబించి ఎన్ని రోజులు అవుతుంది? అంటే వృత్తి చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు దగ్గర 30 ఏళ్ళ దాకా అవుతుంది. ఇప్పుడు ఈ పని చేయడం 30 ఏళ్ళు అవుతుంది. వృత్తి చేసుకుంటూ. ఇప్పుడు ఏమేమి వెళ్తారమ్మా? మేము కూరగాయ బుట్టలే వెళ్తాం. కూరగాయ బుట్టలు వెళ్తారు. ఇంకా అంతేనా? కూరగాయ బుట్టలు ఎవరికి ఏ గంప కావాలంటే ఆ గంపలు వెళ్తాం. ఆ గంపలు వెళ్తాం. ఎట్లా అమ్ముడు పోతున్నాయి మరి? ఇక ఎట్లనే పోతున్నాయి. అప్పుడు బాగా పోయేది కానీ ఇప్పుడు ఎక్కువ పోతలేవు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు మరి? ఇంక ఇప్పుడు బాగాలేవు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి. ఇప్పుడు మా అమ్ముడు పోతలేవు. మీ అమ్ముడు పోతారు. మీ జీవనం గడపడం ఎట్లా? ఇక ఏం చేయాలి? మాకు ఇక దగ్గరకు వచ్చింది. ఇంకేం చేస్తాం? ఇది పడదాకా అంటే అలినాం. ఇప్పుడు లోన్లు కానీ ఏమైనా వచ్చినాయా మరి? ఏ లోన్లు రాలే. ఎవరేమి ఇవ్వలే. లోన్లు ఇవ్వలే. ఒక పింఛన్లు ఇవ్వలే. ఏవి ఇవ్వలే మాకు. ఇప్పుడు మీకు మరి ఎప్పుడు కూడా ఇక మాకు గవర్నమెంట్ అప్లై చేయలేదా మరి? ఇక మాకు ఇచ్చింది ఏంటంటే కోపన్ బియ్యం ఫ్రీగా మాత్రం ఇచ్చారు. ఇక గవి తప్ప ఏం లేవు. ఇప్పుడు మీ ఇంట్లో వరకు పెన్షన్ కూడా వస్తలేదా? ఎవరికి పింఛన్ వస్తలేదు. పింఛన్లు కూడా లేవు. ఇప్పుడు అడ్డం తోటము మా ఆయనకు 68 ఏళ్ళు దగ్గరికి అవుతుంది. 2 సార్లు కాలు ఎరిగింది. అట్లా రాలే. ఇక నాకు ఇప్పుడు 15 ఏళ్ళు మోకాల నొప్పులు వచ్చి నాకు పింఛన్లు రాలే. నేను ఇప్పుడు 64 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు మరి గవర్నమెంట్ అప్లై చేసుకోలేదా? మస్తు సార్లు పెట్టినాం. మున్సిపల్ ఆఫీస్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి సంది పెడతానే ఉన్నాం. రాలే. ఆయన కాడ చిన్నోళ్ళకి వచ్చింది కానీ మాకు రాలే. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారమ్మా? ఏం కోరుకుంటున్నాం? మాకేమైనా సాయం చేయమని కోరుకుంటున్నాం. అదే ఏం సాయం చేయమంటారా? మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు. ఇండ్లు కూడా ఇవ్వలే. ఆ ఇండ్లు కూడా ఇవ్వలే. ఇప్పుడు ఏమేమి ఇవ్వమంటున్నారు? ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమంటున్నాం. మాకు ఇన్ని పింఛన్లు చేయమంటున్నాం. మాకు ఇంత జాగ ఉంది, ఇల్లు కట్టుకుంటాం. ఆ లోన్లు ఇవ్వమంటున్నాం. అక్కడ 50 గజాలు ఉంది. 50 గజాలు ఉంది జాగా. లోన్లు ఇవ్వమని చెప్తున్నాం. ఇల్లు కట్టుకుంటాం. నాకు 3 కొడుకులు. ఏమి లేవు. కారు డ్రైవర్ చేసుకుంటారు. జీతంకు బతురు. వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేవు. మన గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇస్తుంది కదా, మొన్న వచ్చినాయా మరి? ఏవి రాలేదు. ఎవరికి రాలేదు? ఎవరికి రాలే. మళ్ళీ అప్లై చేసిరా మరి? చేసినా రాలే. మళ్ళీ 2-3 రోజుల నుంచి మళ్ళీ చేసుకోమంటుంది కదా గవర్నమెంట్. ఏమో ఇప్పటికి 4 సార్లు చేసినాం. కావాడు స్వామి. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది గంపలు చేయబట్టి? 30 ఏళ్ళకి ఎక్కువైందా? మరి ఇట్లా ఇప్పుడు మీకు ఏమైనా పెన్షన్ కూడా వస్తుంది? వస్తారు. పింఛన్ వస్తలేదు. రాపించలే కానీ వస్తలేదు. ఎంత ఏజ్ ఉంటారు? 60 దాకుంటా. 65 దాకా. ఇప్పుడు అప్లై చేయలేదా నువ్వు? 2-3 సార్లు అప్లై చేసి చేసినా గ్రామ పంచాయతీ 5-6 కాళ్ళు కూడా ఉన్నాయి, పేపర్లు కూడా ఉన్నాయి. అలానే అయినా వస్తలేదా? వస్తలేవు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్లను అడిగారా? ఏమో అడగలేదు. రాపియంగానే ఇది తీసుకోవాలి. ఇక రాలే అంటారు. మరి ఆఫీస్లో అడగలే మీరు? అడిగినాం. ఇంకా రాలేదు అన్నారు. రాలే కదా మేమేం చేయాలంటారు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసినావా మొన్న మరి? మనం చేసి పెట్టినాము. చేసినా వస్తలేవు. వస్తలేదు. ఇప్పుడు మన కుల వృత్తి ఇప్పుడు కొత్తలు మీ కొడుకులు అందరికి వస్తుందా? ఏంటి ఈ అల్లుడు కూడా? మా కోడలకు వస్తుంది. మీ వాళ్ళు అందరు నేర్చుకోవాలి. ఇక ఎందుకు నేర్చుకోలేదా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక. అంటే దీని మీద ఆధారం లేదని లేకాలి మీరు లేదని అట్లా. అంటే ఎక్కువ ఆధారం లేదని లేక నేర్చుకోవాలి. పింఛను లోన్లు పింఛను దోటీలు అదొకటి కడుతున్నారు మా కొడుకులకు. నా పేరు కావాడి బాలరాజు. ఇక్కడ మేము బుట్టలు వెళ్తాం. మీరు బుట్టలు వెళ్తారు. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మరి? అమ్ముడు పోతున్నాయా? అతి కష్టం. అన్ని ప్లాస్టిక్స్ అయిపోయినాయి. వృత్తి రాను అది అంతరించిపోతేటుంది మా వృత్తి. దీనికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే
మేము దానికి మా వృత్తిని ఇంకా డెవలప్ చేస్తారు. డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు చేస్తున్నారు 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అవును, ఉన్నారు. వాళ్ళు కూడా పని నుంచి చేస్తున్నారు. అప్పుడు చేస్తే వాళ్ళు వాళ్ళకి ఉన్నారు. ఏమన్నా లోన్స్ కానీ ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు అయితే ఏం రాలే. ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా కోరుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ఏం కావాలని? ఏమన్నా లోన్లు ఇట్లా ఇస్తే దాంతో ఏమన్నా అభివృద్ధి చెంది పిల్లల్ని ఏమైనా మంచి చదివిపిస్తాం, ఇదని చేయగలుగుతాం. గవర్నమెంట్ ఏమైనా మాకు సహకరిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనిషికి ఇప్పుడు ఈ వృత్తిని నమ్మిన పాపం కొంచెం అమ్ముడు పోతలేవని అంటున్నారు కదా. అవును, అన్ని ప్లాస్టిక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా లోన్లు ఇస్తే దాంతో ఏమైనా మేము మంచి చేసుకోగలుగుతాం. చూశారు కదండి, ఇక్కడ ఎరకల కుటుంబాలకు సంబంధించి జీవన స్థితిగతులు చాలా బాధించేటువంటి అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారికి రోజు రోజు దినగండంగా వారి జీవితం కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడకు అడవులలోకి వెళ్ళి అక్కడ చెట్లకు అవి కట్టెలు తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళు గంపలు బుట్టలు అల్లుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అవి అమ్ముడు పోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారికి వెంటనే తక్షణం వారికి సహాయం చేయాలి. ఇదే విధంగా ఈ బుట్టలు అమ్ముకునే విధంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధి హామీ పథకంలో కూడా వారికి ఈ గంపలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గంపలన్నీ కూడా వాళ్ళు బయట నుంచి కొనకుండా వీళ్ళ ద్వారానే ప్రతి ఉపాధి హామీ కూలీలకు ఈ బుట్టలనే ఇచ్చేసి వారికి పనిచేసే విధంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి జీవనోపాధిలో భాగంగా వారికి ఎక్కడైనా స్థలాలు కానీ ఇంకా ఉపాధి వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలలో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. దీనిని ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజలకు మేలు జరిగే విధంగా, ఈ కులాలన్నిటికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వారికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.